తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై దాడి జరిగింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి కార్తీక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, అసలు ఏం జరిగింది? ఇంత విధ్వంసానికి కారణం ఏంటి? దేవి, నిన్న మధ్యాహ్నం పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఏదైతే చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ నేతలు అన్నట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళందరూ కూడా గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి, పరస్పర దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొనింది. ఏకంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులతో కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి అనుచరులు ఇద్దరు కూడా పరస్పరం రాత్రి రాళ్లతో కర్రలతో కొట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే అదంతా సద్దుగుమ్మనిగింది అని అనుకున్నటువంటి టైంలో కొద్దిసేపటి క్రితం ఏదైతే చంద్రగిరికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో అక్కడికి దాన్ని పరిశీలన కోసం వెళ్ళినటువంటి పులివర్తి నాని మీద అక్కడే ఉన్నటువంటి కొందరు ఏదైతే బీరు బాటలతో రాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ దాడిలో పూర్తిగా వాహనం మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి గన్మెన్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన 2 సార్లు గాల్లో కాల్పులు జరపడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే కూడా పరిగెత్తుకుంటా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఒక్కసారిగా అది కూడా స్ట్రాంగ్ రూమ్ కి దగ్గరలో జరిగినటువంటి పరిస్థితి కావడంతో అందరూ కూడా ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపినటువంటి అంశంగా మారిందనే చెప్పాలి. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నటువంటి భద్రతా బలగాలు కూడా క్షణాల్లోనే ఆ ఘటనా స్థానానికి చేరుకోవడం కూడా జరిగింది. వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అప్పటికే పరారైనటువంటి పరిస్థితి. అయితే ఇంకా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే దాడి జరిగినటువంటి వాహనంతో పాటు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి చూస్తే భయానకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీకి చేరుకుంటున్నాయని చెప్పుకోవాలి. ఈ విషయం మీద అభ్యర్థి నాని తిరుపతి ఎస్పీకి కూడా నేరుగా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దీంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారని చెప్పాలి. ఎవరైతే దాడికి పాల్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో అక్కడ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన అయితే పెద్ద ఎత్తున నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీస్ బలగాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరిస్తున్నాయి. ఆల్ రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.